పట్టణాభివృద్ధి కోసం బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ గతంలో కూడా ఉంది. ఇప్పుడు దాని ద్వారా ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా? మా బ్రదర్ మినిస్టర్గా ఉన్నప్పుడు 90 కోట్ల రూపాయలు సువర్ణముఖి నది నుంచి వాటర్ స్కీమ్ శాంక్షన్ అయింది. టెండర్ అయిన దాన్ని కూడా పైపులు తెచ్చినటువంటి వర్క్ను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి. మీకు అనిపించిన మేజర్ 2 yearsలో అచీవ్మెంట్స్ ఏంటి? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అండి మన పారాది బ్రిడ్జ్ ఏదైతే వేగావతి నది మీద ఉందో పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి నుంచి వచ్చే నెల ట్రాఫిక్ కూడా ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చాము. అంటే డిప్యూటీ సీఎం గారు ఏం చేయలేదు? ముమ్మాటికి చేశారు డిప్యూటీ సీఎం గారు, ఎందుకు చేయలేదు? ఇవాళ గ్రామీణ ప్రాంతం NREGS ద్వారా అవనివ్వండి, నాబార్డ్ ద్వారా అవనివ్వండి, PMGSY ద్వారా అవనివ్వండి, డిప్యూటీ సీఎం గారి మీద ఒక నమ్మకంతోనే మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకి ఇంతమందితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. కానీ సమస్యల వినతులు మీకు చాలా భారీ క్యూస్ ఉంటాయి. ఎందుకని? ఒకటి, వేబినాయనకి చెప్పుకుంటూ వేబినాయన సమస్య పరిష్కరిస్తారని నాకు నమ్మకం. న్యాచురల్గా రాజకీయాలకు అతీతంగా నేను ఎవరు నా గడప దొక్కినా నేను సాయం చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వ నిధులకి అన్నిటికీ నేను వెయిట్ చేయను. గత ప్రభుత్వం మీకు పబ్లిక్ మధ్య దూరం ఏర్పరచడానికి ప్రయత్నం చేసింది. మన వ్యవహార శైలి బట్టి ఉంటుంది. రాజకీయంగా ఒకరినొకరు పనిచేసే సత్తా లేనప్పుడు, అభివృద్ధి చేసే సత్తా లేనప్పుడు, ప్రజల నమ్మకం కోల్పోయినప్పుడు. బొబ్బిలి పట్టణం కావచ్చు, బొబ్బిలి నియోజకవర్గం ఎందుకు ఇంకా వెనకబడి ఉంది, లేదంటే అభివృద్ధి చెందుతూ ఉందా? 100కి 100% అభివృద్ధి చెందుతుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ప్రభుత్వంలో ఈ పాలకులతో మనకు ఒత్తిడి ఉండదు, మన వ్యాపారాలు కొనసాగించుకోవచ్చు. గ్రోత్ ఇండస్ట్రీస్ కావచ్చు, గ్రోత్ కారిడార్ కావచ్చు, రైతులకు సంబంధించి అన్ని సమస్యపోయాయి. ప్రత్యేకించి బొబ్బిలి గ్రోత్ సెంటర్ చుట్టూరు పొల్యూషన్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందని మాత్రం గ్రామస్తులు ప్రజలు కంప్లైంట్ చేస్తారు. పణుకువలస అన్న గ్రామంలోని, బుర్జువలస అన్న గ్రామంలోని అయితే గ్రౌండ్ వాటర్ కలుషితం అయిపోయిందని కూడా కంప్లైంట్ చేస్తారు. అంటే జిల్లాలకు ఒక MSME పార్క్లు అని చెప్పి ప్రకటించి ముందుకెళ్తుంది గవర్నమెంట్. ఇది ఏమైనా కార్యాచరణ పూర్తి స్థాయిలో అవుతుందా మీ గవర్నమెంట్ టైంలోనే, లేదంటే నెక్స్ట్ గవర్నమెంట్ టైంకి? 100% మా బొబ్బిలి నియోజకవర్గం సంబంధించిన MSME పార్క్లోనైతే అతి త్వరలోనే పామాయిల్ ఫ్యాక్టరీ ఏదైతే గర్విడ్లో ఉండేదో వారే బొబ్బిలిలోని పెడుతున్నారు. అది అతి త్వరలోనే. వైద్యానికి ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ అందుబాటులో రావట్లేదు. వైద్యులు కావచ్చు, సదుపాయాలు కావచ్చు, మెషినరీ కావచ్చు, టెక్నికల్గా ఇంకా ముందుకెళ్ళలేకపోతుంది. బొబ్బిలి నియోజకవర్గం నుంచే కాకుండా బయట మండలాల నుంచి కూడా, అంటే బల్జిపేట, సీతానగరం, మక్కువ నుంచి కూడా వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి. బొబ్బిలి వరకు అయితే కొంతలో కొంత మాకు ఉన్నటువంటి సదుపాయాలు సరిపోతాయి. కానీ ఇప్పుడు ఈ 15 సంవత్సరాల నుంచి బొబ్బిలి నుంచి ఎన్నుకోబడ్డ వ్యక్తులు ఎవరైనా, ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? 2004, 2009, 2014 మా బ్రదర్ ఎమ్మెల్యేగా పనిచేశారండి. అప్పుడే బ్రదర్ మినిస్టర్గా కూడా చేయడం జరిగింది. తర్వాత 2019లోని నేను ఎవరి మీద అయితే గెలిచాను. మీరు బొబ్బిలి రాజవంశస్థులు, వాటికి సంబంధించి ఎట్లా ఉన్న పెట్టే గుణం కానీ తీసుకునే గుణం కాదంటారు. అలాంటి మీ మీద భూములకి సంబంధించి మీ అనుచరులు ఇంకోళ్ళు కబ్జా చేస్తాను. కొంతమంది బ్రోకర్స్, కొంతమంది డబ్బులుకి కావాల్సినటువంటి వ్యక్తులు డబ్బులు స్వార్థంతోనే ఎవరైతే ఆ భూమి గల్లో వేరే భూమి ఉందో అది ఇందిరమ్మ కాలనీకి ఎప్పుడో ఇచ్చారు. పట్టాలు ఇచ్చి 2 సంవత్సరాలు అయ్యి. ఎంతో మందికి లక్షల కోట్లు నేను దానం చేశాను. నాకు దానం చేయడం పెద్ద సమస్య కాదు. కానీ నేను ఒకవేళ పిలిచి వాళ్ళతో డబ్బు ఇచ్చి సెటిల్ చేసుకుంటే నేను తప్పు చేసినట్టే. రాష్ట్రానికి సంబంధించి చివరి ప్రాంతం అవడం వల్ల వెనుకబాటుకు గురవుతుందా, లేదంటే ఇప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించిందా? మీరు చెప్పినట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తుంది? అనేక రకాలుగా మనం అభివృద్ధి చెందుతున్నాం. అదేవిధంగా కొత్త ఇండస్ట్రీస్ అవనివ్వండి, ఇండస్ట్రీలుగా కూడా కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. గట్టి పునాది అయితే పడిపోయింది. రానున్న 2.5-3 yearsలో